నమస్కారం. భగవద్గీత పాఠమునకు స్వాగతం. గత వారం మనం 3 శ్లోకాల గురించి చెప్పుకున్నాం. ఇవాళ 4వ శ్లోకం నుంచి మనం ప్రారంభిద్దాం. భూమిరాపో నలో వాయుః ఖమ్మనో బుద్ధిరేవచ అహంకారం ఇతీయం మే భిన్న ప్రకృతిరష్టదా అంటాడు భగవంతుడు. అంటే ఈ శ్లోకంలో భగవంతుడి ప్రపంచ సృష్టి యొక్క విరాట్ రూపం యొక్క సమిష్టి రూపం, దీని గురించి సమిష్టిగా తెలియజేసే దాని గురించి చెప్తాను. అంటే భగవంతుడి యొక్క విరాట్ రూపము భగవద్గీత యొక్క ప్రపంచమనందలి ఏ విధంగా ఉంది. మనకు తెలిసినట్లు సృష్టికి పూర్వం ఈ సంపూర్ణమైనటువంటి జగత్తు సూక్ష్మ రూపంలో ఆ భగవంతుని యొక్క ఉదరమునందు ఉండేది. తర్వాత భగవంతుడు ఈ సృష్టిని నిర్మించాడు. మనం గత అధ్యాయంలో కూడా చూసాం. ప్రళయం గురించి మనం చర్చిస్తూ ఎప్పుడు సృష్టి జరుగుతుంది, బ్రహ్మదేవుడి సృష్టి, కాలము అని చూసాం. అదేవిధంగా ఇలా మొదట నిర్మించబడినది ఏంటి అంటే ఈ జడ ప్రకృతి. ఇప్పుడు జీవులు నివసించాలంటే ఒక ప్లాట్ఫామ్ కావాలి కదా. అందుకోసం ఒక జడ ప్రకృతిని నిర్మించాడు, అంటే భూమిని నిర్మించాడు. ఈ జడ పంచభూతములు అంటే మట్టి, నీళ్లు, అగ్ని, గాలి, ఆకాశం. దీనికి తోడుగా మనస్సు, బుద్ధి, అహంకారము. అహంకారము అంటే జీవుడు, అహంకారము అంటే మంచిదే, బట్ దురహంకారం మంచిది కాదు. అహంకారము ఒక ప్రమాణము మీరి దానికి ఎటువంటి ఎథిక్స్ లేకపోతే దాని దురహంకారం అంట. లేదు, భూమిపై పుట్టిన తర్వాత నేను అనేది ఒకటి ఉండాలిగా, అది లేకపోతే ఎలాగా? అసలు నేను అనేది ఎగ్జిస్టెన్సే లేకపోతే జీవుడికి అర్థం లేదు. కాబట్టి అహంకారం నేను అనేది ఉంది. నేను, నా మనస్సు, నా బుద్ధి, నా యొక్క శరీరం, ఇవన్నీ కూడా జీవుడికి ఉండేవి. జడ ప్రకృతికి ఏమి ఉండవు. జడ ప్రకృతిలో మట్టి, నీళ్లు, అగ్ని, గాలి, ఆకాశం మాత్రమే ఉంటుంది. జీవుని తీసుకుంటే వీటితో పాటుగా పాంచభౌతిక దేహంతో పాటుగా మనస్సు, బుద్ధి, అహంకారము, ఇది మనిషిలో, జీవుల్లో ఉంటుంది. ఇవి మొత్తము 8 విధములు అంటాడు భగవంతుడు. పంచభూతములతో పాటుగా మనస్సు, బుద్ధి, అహంకారం. ఇక్కడ ఈ స్థూల ప్రపంచం మట్టి, నీరు, అగ్ని, గాలి మరియు ఆకాశం, వీటి యొక్క వికారం అంటే పరివర్తన, వీటి యొక్క వికారమే ఈ జగత్తు. కావున ఈ ప్రపంచమునందరి సమస్త జడ పదార్థముల యొక్క రా మెటీరియల్ ఏంటి, మూలద్రవ్యం ఏంటి? పంచభూతములే. ఈ భూమి ఎలా భూమిపైన ఉన్నటువంటి ప్రతి ఒక్క పదార్థము ఎలా ఏర్పడ్డాయి? ఈ మట్టి, నీళ్లు, అగ్ని, గాలి, ఆకాశం యొక్క కాంబినేషన్తోనే ఏర్పడ్డాయి. మన శరీరం కూడా దాంతోనే ఏర్పడ్డాయి. రా మెటీరియల్ దాంతోనే చేసింది. అందుకే మనం పుట్టినది అనము. ఇప్పుడు మీకు సంస్కృతంలో తీసుకుంటే జననము అంటారు. పుట్టడం అని ఇక్కడ జననం అంటే ఏంటి? జనించడము. ఆల్రెడీ ఉన్నదాన్ని ఒక ఫామ్ ఏర్పడింది అని. ఇప్పుడు ఒక కుండ ఉందనుకోండి, కుమ్మరి వాడు ఏం చేస్తాడు? మట్టి వేసి, బంక మట్టి వేసి చక్రాన్ని గట్టిగా తిప్పి దాంతో చేతు వేళ్లతో అందమైనటువంటి కుండను తయారు చేస్తాడు. అక్కడ కుండను ఎవరైనా పుట్టింది అంటావా? అనం. ఎందుకు? లేని పదార్థం ఏం పుట్టదు, ఆల్రెడీ ఉన్న పదార్థంతోనే పుడుతుంది. ఇక్కడ టెక్నికల్గా చూసినట్టయితే మనిషి పుట్టడం అనేది అస్సలు సాధ్యపడదు. పుట్టడం అంటే ఏంటి? కొత్త పదార్థం ఏర్పడడం. అది కుదరదు. ఏంటి? ఏమి ఏర్పడినా కూడా ఈ భూమిలో పంచభూతములతోనే ఏర్పడతాయి. అంటే జనించడం అంటాం. అందుకే జననము, నాశము అంటాం. మరణం అనే వర్డ్ కూడా వ్యవహారంలో వాడుతున్నామే కానీ టెక్నికల్గా ఉండదు. మరణము అనేది ఉండదు. మారకము అంటాం. మరణము అనం. మారకము అంటే చేంజ్ అవ్వడం, ఈ యొక్క పంచత్వాన్ని పొందడం అంటాం. అంటే ఈ భూమి, నీరు, ఆకాశం, మట్టి, గాలి, వీటితో ఏర్పడినటువంటి ఈ శరీరము దేనికి దానికి విడిపోతాయి. విడిపోయామనుకోండి, వాయువు, ఈ యొక్క మన యొక్క ఆత్మ జీవుడు వాయువులో కలిసిపోతాడు.
లోపల ఉన్నటువంటి ఎంటీ స్పేస్ అంతా ఏమంటాం మనం? ఆకాశతత్వము అంటాం. ఎంటీ స్పేస్, ఆకాశం అంటే ఏంటి? పైన చూడడం కాదు. మన యొక్క శరీరంలో ఎక్కడైతే ఎంటీ స్పేసెస్ ఉన్నాయో, ఎందుకంటే బ్లడ్ ఫ్లో అవ్వాలన్నా, గాలి వెళ్ళాలన్నా కొద్దిగా ఎంటీ స్పేస్ ఉంటేనే కదా. కడుపులో అన్నం వెళ్ళాలన్నప్పుడు ఎంటీ స్పేస్ ఉండాలి. ఒక పైప్ లాంటి దాంట్లో ఎంటీ స్పేస్ ఉంటేనే మీకు వెళ్ళగలుగుతుంది మార్గం. దాన్ని ఆకాశతత్వం అంటాం. సో ఆకాశతత్వం, ఆకాశం అంటే ఏమవుతుంది? ఈ యొక్క లోపల ఉన్నటువంటి ఎంటీ స్పేస్ అంతా కూడా పేరుకుపోతుంది, ఉండదు. బ్లడ్ ఏమవుతుంది? ద్రవ పదార్థాలు నీటిలో కలిసిపోతుంది, భూమి మట్టిలో కలిసిపోతుంది, శరీరంలో ఉన్నటువంటి ఉష్ణం దానిలో ఫీడ్లో కలిసిపోతుంది. ఇలాగ పంచత్వాన్ని పొందడం అంట. కాబట్టి ఎప్పుడు కూడా లేని మెటీరియల్తో ఏర్పడదు. ఈ యొక్క జగత్తునందు ఏది ఏర్పడినా కూడా పంచభూతములతోనే ఏర్పడుతుంది తప్ప వేరే మెటీరియల్ ఉండదు. ఇదే రా మెటీరియల్. ఇవి కాకుండా జీవుడికి అడిషనల్గా మనస్సు, బుద్ధి, అహంకారం అనేది ఉంటుంది. ఎందుకంటే తను ఓన్గా పనిచేయాలి కదా. ఇప్పుడు జడ వస్తువు తనంతటికి తాను ఆపరేట్ కాదు. మనం ఎంత ఆటోమేటిక్ అయినా కూడా దాన్ని ఎవడో తయారు చేసేవాడైనా ఉండాలి కదా. ఇప్పుడు ఒక వాచ్ ఉంది, వెనకటికి కీ పెట్టేవాడు, లేదంటే ఇప్పుడు ఆటోమేటిక్ వచ్చాడు. ఆటోమేటిక్ వచ్చినా కూడా అది తయారు చేసేవాడికైనా ఉండాలి కదా అలా. కాబట్టి జీవుడు అనే దానికి ఎక్స్ట్రాగా 3 ఉంటాయి. ఇక్కడ ఈ స్థూల ప్రపంచం మట్టి, నీరు, అగ్ని, గాలి మరియు ఆకాశం వీటి వికారంతో ఏర్పడినవే. కావున ఈ ప్రపంచమందరి సమస్త జడ పదార్థం యొక్క రా మెటీరియల్ ఏంటి? ఈ పంచభూతములే. తర్వాత ఇచ్చటగా మనకు ప్రశ్న వేధిస్తుంది. ఏంటంటే పంచభూతముల సృష్టి యందు ఆకాశమును సృష్టి అంటే ఏంటి? ఆకాశాన్ని సృష్టి, ఆకాశం అంటేనే ఎంటీ స్పేస్, దాన్ని సృష్టించడం ఏంటి? ఇప్పుడు డార్క్నెస్ ఉంది, డార్క్నెస్ను సృష్టిస్తారు ఎవరైనా? ఎవరు సృష్టించరు. ఎక్కడ లైట్ లేదు అక్కడ ఆటోమేటిక్గా డార్క్నెస్ అవుతుంది. ఇక్కడ మూలతః ఆకాశము సృష్టి వాస్తవంగా లేదు, ఇది సాపేక్షము మాత్రమే. స్పేస్, అంతరిక్షం అనేది మొదటి నుంచి ఉంది. అందులో భగవంతుడు తన యొక్క రూపమును ఆవిర్భావము గావించుటయే ఆకాశం యొక్క సృష్టి. తనను నిర్మించుకుంటాడు ఆకాశం వలె. రంగులేని అంతరిక్షం నందు కంటికి కనపడినటువంటి నీలివర్ణం ఆకాశము సృష్టిమైంది. దీన్ని ఈ ఆకాశం శ్లోకం ఇక్కడ ఓకే. సో ఇక్కడ ఆకాశం ఏదైతే ఆ శబ్దం ఈ యొక్క ఆకాశమునందు ఒక రకమైనటువంటి కంపనం, వైబ్రేషన్ ఏర్పడి తద్వారా గాలి పుట్టింది. గాలి యొక్క కంపనం చేత అగ్ని పుట్టింది. ఆ అగ్ని ద్వారా నీరు పుట్టింది. ఈ నీరు గట్టి అయి కాలక్రమంలో భూమిగా ఏర్పడింది. ఇలా పంచభూతముల ద్వారా అనంత వస్తువులు నిర్మించబడింది. మొదటే ఆకాశం ఉంది. భగవంతుడు తన యొక్క శక్తితో ఆ ఆకాశంలో కంపనం పుట్టించి తద్వారా గాలిని పుట్టించాడు. ఆ గాలి యొక్క కంపనం చేత అగ్ని పుట్టింది. అగ్ని ద్వారా నీళ్లు పుట్టింది. నీటి ద్వారా భూమి పుట్టింది. ఇది మనకు మన యొక్క క్రోనాలజీ చెప్పేది. ఈ యొక్క సృష్టి వర్ణ, భూగోళ వర్ణనము, దీంట్లో ఇలాంటి శాస్త్రాలు ఇవన్నీ చెప్పబడతాయి. ఇక్కడ మొదట పంచభూతముల ద్వారా ఇప్పుడు పంచభూతములు ఎప్పుడైతే పుట్టాయో తద్వారా ఏమవుతుంది? అన్నమయ కోశము సృష్టి అయ్యింది. అన్నమయ కోశం అంటే మన తినడానికి కావాలి కదా ఒక శక్తి. ఇప్పుడు మనదంతా కూడా అన్నమయ దేహం అంటాం. అంటే అన్నం వేయాలి, అన్నం వేస్తేనే అది పనిచేస్తుంది. అన్నమయ కోశ సృష్టి అయింది. ఆ తర్వాత అగ్ని ద్వారా ప్రాణమయ కోశం సృష్టి అయింది. ప్రాణమయం అంటే శరీరంలో శక్తి కావాలి కదా, ఎనర్జీ. ఆ ప్రాణమయ కోశం సృష్టించబడింది. ఈ ప్రాణమయ కోశం లోపల మనస్సు మరియు బుద్ధి ద్వారా మనోమయ కోశం ఏర్పడింది. ఇప్పుడు మనస్సు అంటే మనం ఏం చేస్తాం? మనస్సు ఎక్కడ ఉంది అంటే ఏం చేస్తాం? మనం తల చూపిస్తాం. సో తలలో ఉంది మనస్సు. మన శరీరంలో ఉన్నటువంటి 72 నాడులలో 72,000 నాడుల్లోనూ మనస్సు ఉంటుంది. శరీరం అంతా మనస్సు ఉంటుంది. ఇట్స్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. ఒక
కంటికి కనపడనటువంటి ఒక శక్తి లాగుంటుంది మనస్సు ఉంటే అది. అందుకే మనకి ఎక్కడైనా ఒక చిన్న కాలు తగిలిందనుకోండి, నొప్పి అక్కడే వేస్తుంది. నిజంగా తలలో మనస్సు ఉన్నట్టయితే తలలో నొప్పి వేయాలి. ఎక్కడ ఏ దెబ్బ తగిలినా తలలో నొప్పి వేయాలి. కాకపోతే ఎక్కడ దెబ్బ వేస్తే అక్కడే నొప్పి వేస్తుంది, అక్కడే సెన్సింగ్ ఉంటుంది. ఈ మనస్సు అనేది శరీరం అంతా ఉంటుంది. తర్వాత మన యొక్క స్మరణ శక్తి మరియు అహంకారతత్వం అంటే అవేర్నెస్ ఆఫ్ సెల్ఫ్, చిత్తము, తర్వాత చేతనము అంట. దీని చేత విజ్ఞానమయ కోశం ఏర్పడింది. అంటే మనిషికి నాలెడ్జ్, ఏవైనా జ్ఞానం తెలుసుకోవడం, లోతుగా అధ్యయనం చేయడం, ఇవన్నీ సృష్టించబడ్డాయి. ఇచట మనసు సృష్టి అయినది అంటే అర్థం ఏంటి? మనస్సు యొక్క అభిమాన దేవత యొక్క సృష్టి అయ్యింది అని అర్థం. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం మనలో ఉన్నవి చెప్పుకుంటున్నాం కదా. వీటి మనల్ని నియంత్రించేటటువంటి దేవతలను సృష్టించాడు. ఎప్పుడు? సృష్టి ఆరంభం నుంచి చెప్పుకున్నట్టయితే మన మనస్సు మనం చెప్పిన మాట వింటుందా? వినదు. మన మనస్సే అయినా మనం చెప్పిన మాట వినదు. ఎవరు చెప్పిన మాట వింటుంది? ఆ మనస్సును ఆపరేట్ చేసేటటువంటి దేవత చెప్పిన మాట వింటుంది. తర్వాత మనకు తెలిసినట్లు భూమిని ఆవరించుకుని వాయు యొక్క విభాగాలు 49. భూమి నుండి వివిధ దూరాల్లో గాలి యొక్క వివిధమైనటువంటి ఒత్తిడికి అనుగుణంగా ఈ విభాగాలు ఉంటాయి. అన్ని చోట్ల ఒకే ప్రెషర్ ఉండదు. దీనిని నియమితంగా ఆయా దేవతలు, అభిమాన దేవతలను కార్యాన్ని నిర్వహిస్తారు. ఇవన్నీ కూడా భరద్వాజ సంహితలో దీని గురించి, తర్వాత విమాన తాంత్రికత గురించి సంపూర్ణమైన వివరాలు వెనకటికి ఉన్నాయి. ఇలా భగవంతుడి యొక్క ఆధీనంలో అష్టరూపమగు అక్షర ప్రకృతి ఏర్పడింది. ఈ అష్టవిజ ప్రపంచమందు అష్టాక్షరవాచ్యుడైనటువంటి భగవంతుడు నిండి ఉన్నాడు. అష్ట ప్రకృతి అంటే మన పంచభూతములు ప్లస్ మనస్సు, బుద్ధి, ఆకాశం. వీటిలో భగవంతుడు తానే నిండి ఉన్నాడు. తర్వాత నాద సృష్టి, శబ్దం. నాద సృష్టికి మొదట సృష్టి ఏమైంది? ఓంకారం సృష్టి అయింది. ఓంకారం అందు 8 అక్షరాలు ఉన్నాయి. నాభి నుండి బయలుదేరి ఉచ్చారం చేయు చివరి వరకు మొత్తం 8 అక్షరాలు. అవేమంటే ఆకారము, ఉకారము, మకారము, నాదము, బిందువు, కళ, శాంతము, అతిశాంతం. ఇలా మొత్తం 8 అక్షరాలతో ఆ వాచ్యుడైనటువంటి విశ్వము, తైజస, ప్రాజ్ఞ, తురియ, ఆత్మ, అంతరాత్మ, పరమాత్మ మరియు జ్ఞానాత్మ అనేటటువంటి 8 రూపములలో భగవంతుడు ఈ అష్టవిధ ప్రకృతి అందు నిండి ఉన్నాడు. ఇలా ఈ మొత్తం ప్రపంచం అష్టవిధాల వికారంతో నిండి చెందింది. కాబట్టి శబ్దం సృష్టి అయ్యింది. ఇవన్నీ ఎందుకు అంటే భగవంతుడే ఇవన్నీ సృష్టించాడు. ఎందుకంటే భగవంతుడి యొక్క పైన మనకు భక్తి కలగాలంటే ఈ మొత్తం ప్రకృతిని ఏ విధంగా భగవంతుడు సృష్టించాడనేది అనుభవపూర్వకంగా మనం తెలుసుకుంటేనే భగవంతుడి పైన మనకు న్యాచురల్గా ప్రేమ, భక్తి కలుగుతుంది. అయ్యో, మన కోసం ఎన్ని సృష్టించాడు భగవంతుడు, మనం ప్రకృతిలో చూసేటటువంటి ఎన్ని ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు సృష్టించాడు అనేది మనకు తెలుస్తుంది. తర్వాత శ్లోకం అపరేయ వితస్వాన్య ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్. ఇక జడ వస్తువును సృష్టించడానికి కేవలం ఒకరు చాలు. ఒక కుండను తయారు చేయాలంటే ఒకటే చాలు, వాళ్ళ భార్య అక్కర్లేదు. కానీ ఒక జీవుడు కావాలంటే 2 జీవాలు కావాలి. ఒక పిల్లవాడు పుట్టాలంటే తల్లి, తండ్రి ఇద్దరు కావాలి. కానీ ఒక జడ వస్తువుతో తయారు చేయాలనుకోండి, ఇద్దరు దేనికి? ఒకరు చాలు. సో చేతనం అనేది 2 విధాలుగా ఉంటాయి, చరము మరియు అచరం. చరం అంటే కదిలేవి, అచరం అంటే కదలనివి. అచరమైనటువంటి ఇంకా దాంట్లో కూడా అచరమైనటువంటి చేతనం. అచరాల్లో కూడా రాళ్ళు, రప్పలు ఉన్నాయి, అవి కూడా కదలవు. అలాగే చెట్లు ఉన్నాయి, అవి చేతనం కానీ కదలలేవు. చెట్లు ఒక చోటే ఉంటాయి, కానీ దాంట్లో జీవుడు ఉంటాడు, కానీ ఒకే చోట ఉంటాడు, కదలవు. చేతన ఉదాహరణ చెట్లు. కానీ చరచేతన సృష్టికి, చరంలో కూడా మళ్ళీ 2 రకాలు.
చరంలో కూడా జడము మళ్ళీ చేతనం. ఇప్పుడు చరచేతనము అంటే సృష్టికి ఎలా తీసుకుంటామంటే అండజములు స్వేదజములు మావి. ఇప్పుడు మనకు సృష్టి ఎలా అవుతుంది అంటే 4 రకాలుగా అవుతుంది. ఉద్భుజములు, అండజములు, స్వేదజములు, మావితో పుట్టేవి. ఉద్భుజములు అంటే భూమిని చీల్చుకొని పుట్టేవి. ఈ చెట్లు అవన్నీ కూడా ఎలా పుడతాయి? భూమిని చీల్చుకొని పైకి వస్తాయి. ఇక అండజములు అంటే ఒక అండం, ఒక గుడ్డు నుంచి బయటకు వచ్చేది. ఎన్నో మనకు పక్షులు అవన్నీ కూడా గుడ్డు నుంచి బయటకు వస్తాయి. తర్వాత స్వేదజములు చెమట నుంచి బయటకు వచ్చేవి. కొన్ని రకాల పురుగులే ఉంటాయి, అవి చెమటతో బయటకు వస్తాయి. ఈ దోమలు అవన్నీ కూడా స్వేదజాలు. తర్వాత మనిషి ఎలా పుడతాడు? కొన్ని అన్నీ కూడా మావితో పుడతాయి. సో ఇప్పుడు ఏనుగు కానివ్వండి, ఆవు కానివ్వండి, కుక్కలు కానివ్వండి, ఇవన్నిటికీ అండజాలు కావు, స్వేదజాలు కావు, అవి మావితో పుడతాయి. సో ఇది కేవలం ఒకరి చేతనే సృష్టించబడేవి కావు. ఇచ్చట ఇద్దరు కావాలి, తల్లి తండ్రి. ఇద్దరు జీవుల వలన ఒక జీవుడి సృష్టి జరుగుతుంది. దీని ప్రారంభము మూల సృష్టిలో జరిగింది. ఎప్పుడు జరిగింది? ఇది మనకు భాగవతంలో వస్తుంది. భాగవతంలో సృష్టి చేసేటప్పుడు బ్రహ్మదేవుడు ఎలా సృష్టించాడు మనుషులను అనేది, భగవంతుడు ఈ ప్రకృతిని సృష్టిస్తాడు, అందరినీ సృష్టించి బ్రహ్మదేవుడిని సృష్టించి చతుర్ముఖ బ్రహ్మదేవుడు మిగతా అందరినీ సృష్టించడం జరుగుతుంది. అది భాగవతం ప్రారంభంలో వస్తుంది. మొదట ఏం చేస్తాడు బ్రహ్మదేవుడు? సంకల్ప సృష్టిని స్టార్ట్ చేస్తాడు. అంటే మనస్సులో సంకల్పం చేసినంత మాత్రానికి జీవుడు పుట్టడం, అది ఒకరు జారు. దానికి సంకల్పం చేయడానికి తల్లి తండ్రి ఇక్కడ ఇద్దరు అక్కర్లేదు, కేవలం ఒక్కరు. బ్రహ్మదేవుడే మనస్సులో సంకల్పం చేసుకొని సనక సనందనాది ఋషులను పుట్టిస్తాడు. పుట్టించిన తర్వాత మీరు ఇంకా సృష్టి చేయండి అంటారు. ఒక్కొక్కరిని బ్రహ్మదేవుడి సృష్టించుకోవడం కుదరదు, ఎవరినో ఒకరు సృష్టించి వాళ్ళ ద్వారా విస్తరింపజేయాలి. వాళ్ళు సనక సనందనాలు చేయించారు. లేదు మాకు ఇవన్నీ మాకెందుకు, ఈ జంజాటాలు మాకు, సంసారం మాకెందుకు, మాకు భగవంతుడు వారి గురించి కావాలి, మేము సృష్టి చేయము అని విముఖత చెందుతారు. తర్వాత సంకల్ప సృష్టి బెడిసి కొట్టడం చేత లేదు, ఇక మైథున సృష్టి స్టార్ట్ చేయాలి. ఇంటర్ కోర్స్ రిలేటెడ్ సృష్టి, మైథున సృష్టిని మొదలుపెట్టాడు. ఒక స్త్రీని ఒక పురుషుడిని పుట్టించి వాళ్ళిద్దరి మధ్య ఆకర్షణను సృష్టించి మీరు ఇంకా సృష్టి కార్యాన్ని ముందు వచ్చండి. స్వయంభూ మనువును ఇంకొక అమ్మాయిని సృష్టిస్తాడు. వాళ్ళిద్దరి వల్ల పిల్లలు, ఈ యొక్క మొత్తం ప్రకృతిలో ఉన్నటువంటి పిల్లలంతా వాళ్ళ వంశం నుంచి వచ్చినారు. సో ఇలాగా మైథున సృష్టి అంట. ఇవి ఒకరి చేత సృష్టించబడదు, ఆ తల్లి తండ్రి ఇద్దరు కావాలి. దీని ప్రభావం మూల సృష్టిలో జరిగింది. మొదట జరిగిందే ఇది. సంకల్ప సృష్టి జరగకపోవడం వల్ల బ్రహ్మదేవుడు మైథున సృష్టిని ముందుకు తీసుకెళ్లాడు. ఈ విధంగా 2 చేతనములు మరియు ఒక జడము చేరి ఈ సమస్త సృష్టి గావించబడింది. క్రితం చెప్పుకున్నట్లు వస్తుతః ప్రళయకాలంలో ఈ మొత్తం ప్రపంచం భగవంతుడి యొక్క ఉదర భాగంలో ఉండింది. అవున భగవంతుడే తల్లి మరియు తండ్రి. మనమంతా కూడా ఈ ప్రళయకాలం అయిపోతే ఏమవుతుంది? ఈ సమస్త బ్రహ్మాండము పౌడర్ అయిపోతుంది. అవన్నీ కూడా ఈ భగవంతుడి యొక్క కడుపులో ఉంటుంది. ఎందుకంటే ఈ రా మెటీరియల్ ఉంది కదా, ఇప్పుడు ఫామ్ నాశనం అవుతుంది. ఈ యొక్క పాంచభూతాలతో ఏర్పడినటువంటి భూమి అది డిస్ట్రాయ్ అయిపోతుంది. బట్ రా మెటీరియల్ డిస్ట్రాయ్ కాదుగా. పంచభూతంలో గాలి, నీరు, ఆకాశం ఇవన్నీ డిస్ట్రాయ్ ఎలా అవుతాయి? అవన్నీ కూడా భగవంతుడి యొక్క ఉదరంలో ఉంటుంది. కావున మనం భగవంతుడి కడుపులో ఉంటాం కాబట్టి భగవంతుడే మనకు తల్లి తండ్రి. అయినా కూడా ఈ ప్రపంచమునందు జీవజాతముల సృష్టికి ముందు ఏ విధంగా తల్లి తండ్రి అనేటటువంటి 2 చేతనాలు అవసరమో దానికి భగవంతుడు ఆదియందే సృష్టించాడు. ప్రపంచంలో ఏ విధంగా అయితే జీవుడికి సృష్టి ప్రక్రియ గావించబడిందో అదే విధంగా ప్రారంభం నుండి ఆ వ్యవస్థను కల్పించాడు భగవంతుడు. ఈ శ్లోకంలో కృష్ణుడు అంటాడు, నేను వెనక చెప్పినటువంటి ప్రకృతి జడ ప్రకృతి అయితే దానికన్నా భిన్నమైనది మరియు శ్రేష్టమైన మరొక ప్రకృతి జీవ ప్రకృతి. జడాన్ని సృష్టించడమే ఒక ఎత్తు అయితే జీవుడిని సృష్టించడం అంతకన్నా పెద్ద ఆశ్చర్యకరమైన విషయం. అదే మొత్తం ప్రకృతికి మాతృస్థానం ఇచ్చినటువంటి చిత్ ప్రకృతి. చిత్ అంటే చేతనము అన్నట్టు. వేదమునందు
చెప్పినట్లు జడ ప్రకృతి అక్షరము, దానికన్నా భిన్నమైనది ఏంటి? చేతన ప్రకృతి. అక్షరం అంటే ఏంటి? క్షరము అంటే నాశనం అయ్యేది. అక్షరము అంటే నాశనము కానిది. దానికన్నా భిన్నమైనది ఏంటి? చేతన ప్రకృతి. ఈ యొక్క జీవుడు అది ఎప్పటికీ నాశనం కాదు. మనకు శరీరం నాశనమైందని మనం అనుకుంటాం, నాశనం కాదు, ఫామ్ కోల్పోతుంది అంతే. ఎప్పుడు కానీ మనము సైన్స్లో కూడా చదువుకుంటాం కదా, ఏ ఎనర్జీ కెనాట్ బి క్రియేటెడ్ నైదర్ డెస్ట్రాయిడ్. ఒక ఎనర్జీని, శక్తిని మనం తయారు చేయలేం, డెస్ట్రాయ్ చేయలేం. వీ కెన్ ట్రాన్స్ఫార్మ్ ఫ్రమ్ వన్ ఫామ్ టు అనదర్ ఫామ్. మనం ఎలక్ట్రికల్ ఎనర్జీని హీట్ ఎనర్జీగా మార్చవచ్చు, హీట్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీకి మార్చవచ్చు. సో దీన్ని డెస్ట్రాయ్ చేయలేం. ఈ సృష్టిలో ఉన్నటువంటి శక్తిని డెస్ట్రాయ్ చేయలేం. మనం ఒక ఫామ్ నుంచి ఇంకొక ఫామ్కి మార్చగలుగుతాము. సో భగవంతుడు పరత పరమాక్షరుడు. ఈ విధంగా భగవంతుడికి మరియు ఈ ప్రపంచానికి మధ్యలో శ్రీతత్వము, లక్ష్మీదేవి ఉంది. ఈ కారణం చేత లక్ష్మీదేవిని లోకమాత అంటాం. మనకి ఇప్పుడు ఉన్నటువంటి స్త్రీ దేవతలు ఎవరైతే ఉన్నారో అవన్నీ కూడా లక్ష్మీదేవి యొక్క అనుసంధానం కిందకే వస్తాయి. భగవంతుడు మరియు లక్ష్మీదేవి వలన చతుర్ముఖ బ్రహ్మ సృష్టి గావించబడింది. జీవస్వరూపంలో కూడా ఆడ మరియు మగ అనేది ప్రభేదములు ఉన్నవి అనేటువంటి విషయం సృష్టికి ముందు నుంచే ఉన్నది. పురుషుడు మరియు ప్రకృతి అనేటటువంటి భగవంతుడు రెండు ముఖాల ద్వారా ఈ సృష్టి గావించబడింది. సో జడానికి లింగభేదం లేదు. అది ఆడామగా చెప్పలేం. ఒక రాయి తీసుకున్నాను, ఇది ఆడామగా అంటే ఎలా చెప్పలేం. అయినా కూడా మనం కొన్ని జడ వస్తువులను మనం ఆడ మరియు మగ అనేటటువంటి లింగభేదంతో గుర్తిస్తాం. ఇది ఆ వస్తువు యొక్క అభిమాన దేవత యొక్క లింగమునకు అనుగుణంగా గుర్తించబడుతుంది. ఉదాహరణకి నది యొక్క అభిమాన దేవత ఎవరు? ఎక్కువ మంది స్త్రీలే ఉంటారు. అదేవిధంగా భూమి అభిమాన దేవత కూడా స్త్రీయే, భూదేవి. ఈ కారణం చేత నదికి, భూమికి మనం తల్లి రూపంలో చూస్తాం. సముద్రాన్ని సముద్రుడు తండ్రి రూపంలో చూస్తాం. కొన్ని జడ పదార్థాలను మన లింగాలతో గుర్తించడం అనేది పరిపాటిగా వ్యవహారంలో జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా జగత్తు యొక్క మూలము భగవంతుడు, పురుషుడు మరియు అతడికి అధీనమైనటువంటి జడ ప్రకృతి మరియు చేతన ప్రకృతి. వీటి యొక్క ఆకారము నాశమవుతుందే కానీ వాటి ముడి పదార్థాలు ఉత్పత్తి నాశనము అసలు ఈ జగత్తు నుండే లేదు. అంటే అవి నాశనం కావు, రా మెటీరియల్ని డిస్ట్రాయ్ చేయడం కుదరదు. కావున ఇవి నిత్యమైనది, అంటే నాశనము లేనటువంటిది. కావున ఇవి క్షరములు లేనివి, కావున అక్షరములు అని అంటాం. భగవంతుడు జడము మరియు చేతనము ప్రకృతి ద్వారా ఈ ప్రపంచము సృష్టించబడింది. కాబట్టి ఈ అష్టవిధమైనటువంటి ప్రకృతిని అక్షరము అంటాం. అంటే పంచభూతములు, మనస్సు, ఆకాశము, బుద్ధి, వీటిని డిస్ట్రాయ్ చేయడం కుదరదు. తర్వాత మరొక శ్లోకం. ఏతద్యోనీని భూతాని సర్వాణీత్యుపధారయ అహం కృత్స్నస్య జగతః ప్రభవః ప్రళయస్తథా అంటాడు. జడ ప్రకృతి మరియు చేతన ప్రకృతి ఇవే ఈ జగత్తునందలి మొత్తం జీవజాతాలకు మూల కారణమైంది. భగవంతుడు జీవజాతములకు వెనక తండ్రి అయి, లక్ష్మీదేవి తల్లి అయి నిలచి ఈ జగత్తును సృష్టించాడు. తల్లి గర్భం నందు పెరిగినటువంటి భ్రూణం వలె, అండం వలె ఈ జడ ప్రకృతి వికారము చెందింది. రోజుకు తల్లి గర్భంలో ఉన్నటువంటి పిండం ఏ విధంగా చేంజ్ అవుతూ రూపాన్ని తీసుకుంటుందో అలాగే ఈ జడ ప్రకృతి కూడా వికారం చెందుతూ ఉంటుంది. ఈ విధంగా చేతన ప్రకృతికి మరియు జడ ప్రకృతికి రూపమిచ్చి పెంచినది ఎవరు? తల్లి స్థానంలో ఉన్నటువంటి లక్ష్మీదేవి. భగవంతుని యొక్క శక్తి చేత, అతని యొక్క ప్రేరణ చేత
జడము మరియు చేతనం ప్రకృతి ద్వారా ఈ జగత్తు సృష్టికి భగవంతుడు ఏ విధంగా కారణమో అదేవిధంగా ఈ జగత్ యొక్క ప్రళయానికి కూడా భగవంతుడే కారణమవుతాడు. ఏ విధంగా ఎవరైతే సృష్టించబడతారో, శక్తి ఉంటుందో వారే నాశనం చేస్తారు. అందుకే గాడ్ అంట. గాడ్ అంటే ఏంటి? జీ అంటే ఏంటి? జనరేషన్ అంటే జనించేలాగా చేసేవాడు, జనరేట్ చేయడు. ఓ అంటే ఏంటి? ఆపరేషన్. డి అంటే ఏంటి? డిస్ట్రక్షన్. అంటే సృష్టి, స్థితి, లయ. దీన్ని మనం సంక్షిప్తంగా అబ్రవేషన్ పెట్టి ఆంగ్ల భాషలో ఏమంట? గాడ్ అంట. గాడ్ అంటే పేరేం చెప్పలేదండి. మన అనుసంధానం మనం ఏవైనా పెట్టుకోవచ్చు. మన ఇష్టం వచ్చినట్టు ఏదైనా కూడా మనం అనుసంధానం చేసుకోవచ్చు. అదేలాగా మనం విష్ణువు అంటాం. చాలామంది శైవులు ఏం చేస్తారు? శివుడు అంటారు. ఇంకా నార్త్ ఇండియాకి పోతే చాలా చాలా పేర్లు ఉన్నాయి. దేశ విదేశాలకు వెళ్తే దేవుడిని ఏమంటాం? దేవుడు ఒకటే, కానీ వాడి పేర్లు మాత్రం వేరే అవుతాయి అంతే. పేర్లు ఒక్కొక్క పేరుకి ఒక్కొక్క దేవుడి సృష్టి ఉండదు. దేవుడు ఒక్కడే ఉంటాడు, పేర్లు మాత్రం వేరవుతూ ఉంటాయి. కానీ మన అజ్ఞానం వల్ల ఏమంటాం? సో మన దేవుడు వేరు, వాళ్ళ దేవుడు వేరు అనేది మన అజ్ఞానానికి పరాకాష్ట. సో ఈ సృష్టి, స్థితి, లయను చేసేవాడు ఎవరు? సృష్టించేవాడు అతని, మనల్ని చక్కబెట్టేవాడు అతని, మనల్ని వృద్ధి గావించి మన చేత సాధన చేయించేవాడు అతని, మనల్ని నాశనం చేసేవాడు అతనే. ఇది ఎవరైతే ఈ సృష్టికి కారణమో వారే ప్రళయానికి కూడా కారణము అని అంటాడు కృష్ణుడు. సమస్త జగత్తు యొక్క సృష్టికి మూల కారణము నేనే. జగత్తు యొక్క నాశనానికి కూడా మూల కారణం నేను. ఈ జగత్తు సృష్టికి మొదలు ఉన్నవాడెవడు? సృష్టికి కారణమైన వాడు, నాశనముకు కారణమైన వాడు, ప్రళయాంతరము మనకు ఉండువాడు ఎవరు అంటే ఆ భగవంతుడే. మొదట ఉన్నవాడు, ఎవరైతే మొదట ఉన్నవాడో అతనే ఏదైనా చేయాలి. కాబట్టి ఇచ్చట భగవంతుడు వీటన్నిటినీ సృష్టించాడు. మనకి ఏ వస్తువును చూసినా, జగత్తులో ఉన్నటువంటి దేని చూసినా కూడా పంచభూతముల యొక్క వికారమే. మనిషిని ఎవడం తీసుకున్నా కూడా ఆ మనిషిలో ఉన్నటువంటి మనస్సు, బుద్ధి, అహంకారము కూడా ఈ యొక్క అష్టవిధ ప్రకృతిలో భాగమే. ఇవన్నీ ఎవరు తయారు చేశారు? భగవంతుడే తయారు చేశాడు. కాబట్టి ప్రతి ఒక్క దాన్ని చూసినప్పుడు కూడా మనకు భగవంతుడు గుర్తు రావాలి. అందుకే ఈ విధంగా వర్ణించడం జరిగింది. తర్వాత మత్తః పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణ ఇవ అంటాడు. కృష్ణుడు అంటాడు, నన్ను అధిగమించి నాకన్నా పెద్దదైనటువంటి, నాకన్నా నాకు వేరుగా ఉన్నటువంటి మరొక వస్తువు ఈ జగత్తులో లేదు. ఇది అండర్లైన్ చేసుకో. ఇప్పుడు ఇది ఎక్కడ వస్తుంది? మనకెక్కడ తగాదాలు వస్తున్నాయి? మతంలోనూ తగాదాలు, కులంలోనూ తగాదాలు ఎందుకు వస్తున్నాయి? వేరు కావడం వల్లే కదా. కృష్ణుడు అనేది ఏంటి? నాకన్నా వేరైనటువంటి వస్తువు, నాకన్నా పెద్దవాళ్ళకి ఎవరు లేరు. ఎందుకంటే నేనే సృష్టించడం జరిగింది ఇదంతా. మొదట ఉన్నవాడెవడు? అతనే అన్ని సృష్టించాడు. మొదట ఎవరుంటాడు? బ్రహ్మ. బ్రహ్మ అంటే ఆ యొక్క పదానికి అర్థం ఏంటంటే ఉన్నతమైనది, పెద్దదైనది అని అర్థం. బ్రాహ్మణుడు అంటే బ్రహ్మను గురించి తెలిసినవాడు. భగవంతుడు ఎవరైతే ఉన్నతమైన వాడు, అతడి గురించి తెలిసిన వాడిని బ్రాహ్మణుడు అంటాం. అతడు కూడా ఉన్నత స్థానంలో ఉన్నవాడు అని అర్థం. బ్రహ్మ అంటే పెద్దది, మొదట ఉన్నది, అన్నిటికన్నా పెద్ద అయినది. కాబట్టి భగవంతుడిని మనం బ్రహ్మ అంటాం. తర్వాత చతుర్ముఖ బ్రహ్మవే. సో సృష్టించేవాడు ఎవడు? బ్రహ్మ. సో కాబట్టి నాకన్నా వేరుగా అయినటువంటి వస్తువు ఏదీ లేదు. అలాంటప్పుడు ఏమవుతుంది? మనము దేవుడి విచారంలో ఎన్నోసార్లు మనం గొడవలు పడుతూ ఉంటాం. మా దేవుడు ఇలా చేశాడు, మీ దేవుడు అలా చేశాడు, మా దాంట్లో ఇలా ఉంది, మీ దాంట్లో అలా ఉంది, ఇది విరుద్ధం, మా స్టేట్మెంట్కి మీ స్టేట్మెంట్ విరుద్ధం. ఇవన్నీ మన అజ్ఞానంతో మనం తిట్టుకుంటూ చేసుకుంటూ ఉంటాం. ఇప్పుడు మన ఫేస్బుక్ కానివ్వండి, ఏం చూసినా కూడా సరే మతాలు ఒక ఏ మతం వాళ్ళు బి మతం పైన దూషించడం, బి మతం వాళ్ళు ఏ మతం పైన దూషించడం, వీళ్ళు వాళ్ళలాగా కన్వర్ట్ అవ్వడం, వాళ్ళు వీళ్ళలాగా కన్వర్ట్ అవ్వడం, ఇవన్నీ మన వ్యాపారాలు అంతే. అది జ్ఞానంతో చేసేవి కావు. అలాగని దాన్ని చాలా హైలైట్ చేసేంత విషయాలు కూడా కావు. మనం బ్రాడ్గా డీప్గా ఆలోచిస్తే భగవంతుడు ఒక్కడే అయినప్పుడు గోలేంటి?
పేర్లు వేరు కదా. పేర్లు వేరైనంత మాత్రాన మనకి ఇబ్బంది ఏముంది? ఇప్పుడు వ్యవహారంలో తీసుకుంటే మా తండ్రి వేరు, ఇంకొకరి తండ్రి వేరు, తండ్రులు వేరు. కానీ ఇక్కడ ఏమవుతుంది? దేవుడు ఒక్కడే. ఇద్దరు ముగ్గురు దేవుళ్ళు ఉన్నారనుకోండి, అప్పుడు మనం గొడవ పడడంలో అర్థమవుతుంది. కానీ ఇప్పుడు ఏముంది? చిన్నపిల్ల అప్పుడు ఒకటో క్లాసు, రెండవ క్లాసు ఉన్నప్పుడు పాఠశాలకు వెళ్ళేటప్పుడు పాఠశాల అందరూ ఈ ఆదివారం రోజు సినిమాలు వేసేవాళ్ళు. ఇప్పుడైతే ఆ సినిమాలు చాలా విపరీతంగా పెరిగిపోయి అసలు మన సెల్ ఫోన్లోనే రిలీజ్ చిత్రం చూసే స్థాయికి వచ్చేసాము. ఎక్కడికైతే ఆదివారం రోజు సాయంకాలం 4 గంటలకు 5 గంటలకు సినిమా వేసేవాళ్ళు. దానికోసం కార్చు కూర్చునేవాళ్ళు. అంత ఆసక్తి ఉండేది. సినిమాలు వేసేవాళ్ళు. ఒక్కొక్క వారం ఒక్కొక్క సినిమా. ఈ యొక్క పాఠశాలలో కూడా ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క ఫ్యాన్ ఉంటాడు. లేదండి చిరంజీవి చాలా శ్రేష్టమైన వాడు, ఎన్టీఆర్ చాలా శ్రేష్టమైన వాడు, అతని యాక్షన్ బాగుంది. ఇలా పిల్లలు మాట్లాడుకుంటూ ఉంటారు, దెబ్బలు ఆడుకుంటూ ఉంటారు. ఆ చిరంజీవికి బలం ఎక్కువ, మీ బాలకృష్ణ బలం తక్కువ, ఆయన వస్తే ఈయన కొడతాడు, ఈయన వస్తే ఆయన కొడతాడు. ఇలా మనం మాట్లాడుకుంటూ ఉంటాం. అదేవిధంగా భగవంతుడి గురించి అజ్ఞానంతో మన వాళ్ళు మాట్లాడుకునే పరిస్థితికి వచ్చేసి, భగవంతుడు ఒక్కడే, పేర్లు వేరు, శక్తి ఒక్కటే, ఆ శక్తికి పెట్టుకున్నటువంటి పేర్లు వేరు. ఒత్తిడి అంటాం తెలుగులో, ఇంగ్లీష్లో ప్రెషర్ అంటాం. రెండు పేర్లు వేరు, కానీ విషయం ఒకటే కదా. ఇది అజ్ఞానానికి పరాకాష్ఠ అని చెప్పు. ఇక్కడ ఈ యొక్క చేతన ప్రకృతి, జడ ప్రకృతి, దీనివల్ల దేహము ధరించినటువంటి జీవజాతములు, నివసించేటటువంటి బ్రహ్మాండము, ఈ పిండాండము అన్నీ కూడా భగవంతుని యందే దారములో గుచ్చబడినటువంటి మణుల వలె చేరుకుని ఉన్నాయి. ఒక మణిలో ఒక దండలో ఎన్నో మణులు ఉంటాయి. అదంతా దారం చేత సపోర్ట్ ఏంటి? దారమే. ఈ ప్రకృతిలో అన్నీ ఉన్నా కూడా దానికి సపోర్ట్ ఏంటి? భగవంతుడే. మీకు దారం తెగిపోయింది అనుకోండి, మీరు పూసలతో గుచ్చినటువంటి పూసలన్నీ కూడా కింద పడిపోతాయి. అవి ఇంకా దాన్ని పట్టుకోలేము. దానికి సపోర్ట్ దారం ఉండడం వల్లే అది మీకు మణిహారంలాగా కనిపిస్తుంది. దానికి సపోర్ట్ సూత్రం ఏదైతే ఉండదో అవి మీరు చూడలేరు, ఒక ఆకారం మీకు రాదు. కాబట్టి భగవంతుడు ఉండడం వల్లనే ఒక ఆకారం అనేది ఏర్పడుతుంది. సో ఈ సమస్త సృష్టిలో ఉన్నటువంటి జడ ప్రకృతి, చేతన ప్రకృతి అన్నీ కూడా మణులు గుచ్చబడినటువంటి సూత్రానికి మణులు ఏ విధంగా గుచ్చబడి ఉంటాయో అదేవిధంగా భగవంతుని యందు గుచ్చబడి ఉంటాయి. మనమందరూ భగవంతుడికి ఏ విధంగా హారం గుచ్చబడి, అలాగే మనల్ని భగవంతుడు ధరించాడు, మనకు సపోర్ట్ ఉన్నాడు. ఈ మొత్తము విశ్వము కూడా జీవజాతములు గుచ్చబడినటువంటి సూత్రం ఏంటి? ఆ భగవంతుడు. తర్వాత కృష్ణుడు ఒక్కో వస్తువు గురించి చెప్తూ వస్తాడు. సో ఈ ఒక్కో వస్తువు గురించి ఇది కొద్దిగా ఈ శ్లోకం చాలా పెద్దదైంది కాబట్టి దీని గురించి మనం వచ్చే వారం, ఎందుకంటే ఒకసారి స్టార్ట్ చేస్తే మొత్తం వచ్చేస్తాయి భగవంతుడి యొక్క ఎక్కడెక్కడ. ఎందుకంటే భగవంతుడు బ్రాడ్గా చెప్పాడు, తర్వాత డీప్గా ఒక్కొక్క దాంట్లో ఎలా ఉన్నాడు, అగ్నిలో ఎలా ఉన్నాడు, వాయువులో ఎలా ఉన్నాడు, ఒక్కొక్క దాంట్లో చెప్పబడినటువంటి ఉద్దేశం ఏంటి అంటే మనం ఒక్కొక్క విషయాన్ని చూసినప్పుడు భగవద్గీతలో భగవంతుడు ఏ విధంగా ఉన్నాడో ఆ విషయాలని మనం గుర్తు రావాలి. అందుకని ఒక్కొక్క దాంట్లోనే చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మనం వచ్చే వారం మళ్ళీ తెలుసుకుందాం. ఇవాళతో ఈ పాఠాన్ని ఇంతటితో ముగిద్దాం. నమో నమః.